కార్ ఎప్పుడు లోన్ లో తీసుకోండి, క్యాష్ తో తీసుకునే తప్ప అసలు చేయొద్దు, లేదంటే మీరు లక్షల్లో నష్టపోతారు. అది ఎలానో చెప్తా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 10 lakhs ఉన్నాయి, మీరు కార్ తీసుకుందాం అనుకుంటున్నారు. మీరు 2 lakhs డౌన్ పేమెంట్ కడితే ఇంకా 8 lakhs కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ 1, ఆ 8 lakhs క్యాష్ గా కట్టేసి ఎలాంటి లోన్ గానీ ఈఎంఐ గానీ లేకుండా కార్ తీసుకోవచ్చు. ఆప్షన్ 2, ఇది బెటర్ ఆప్షన్. ఆ 8 lakhs కార్ లోన్ తీసుకోండి, మీ దగ్గర ఉన్న 8 lakhs ఒక డెట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు క్యాలిక్యులేషన్ వినండి. 8 lakhs కార్ లోన్ మీకు అప్రాక్సిమేట్లీ 9% ఇంట్రెస్ట్ కి దొరుకుతుంది. సో 5 years కి మీ టోటల్ ఇంట్రెస్ట్ దాదాపు 2 lakhs అవుతుంది. మీరు డెట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసిన 8 lakhs కి 8% రిటర్న్స్ వచ్చిన 5 years కి మీ టోటల్ ఇంట్రెస్ట్ 4 lakhs అవుతుంది. అంటే ఆప్షన్ 2 లో మీకు 2 lakhs ఎక్కువ వస్తాయి. కానీ ఇది ఎలా పాసిబుల్? చాలా సింపుల్, చెప్తా వినండి. లోన్ ఇంట్రెస్ట్ ఎప్పుడు రెడ్యూసింగ్ ప్రిన్సిపల్ కి క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే మీరు ఈఎంఐ కట్టినప్పుడు ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ రెండు తగ్గుతాయి. కానీ మ్యూచువల్ ఫండ్ లో రివర్స్ అవుతుంది. ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్ కి యాడ్ అవుతూ పోతుంది అండ్ మీకు కంపౌండింగ్ బెనిఫిట్ దొరుకుతుంది. ఈ వీడియోని కార్ తీసుకుందాం అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే కార్ అని కమెంట్ చేయండి, నేనే మీకు డిఎం చేస్తా. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం నన్ను ఫాలో అవడం మర్చిపోకండి.